నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. తిరుపతి జిల్లా సత్యవేడుపట్నంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ మండల అధ్యక్షులు వెంకటరమణ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రవి, జోసెఫ్, మాణిక్యం, గోవిందస్వామి, వాసు, శేఖర్, కార్తిక్, ఇన్బా, దావీద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనకు 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరమని అంబేద్కర్ అధ్యక్షతన ఒక కమిటీ వేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఈ ముసాయిదా కమిటీకి రాజ్యాంగాన్ని గురించి ఇవ్వడం జరిగింది. 1949 నవంబర్ 26వ తారీఖున దీన్ని ఆమోదించారు. కానీ 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగము అమల్లోకి రావడం జరిగింది. అసలు ఈ రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు? అసలు ఏముందంటే మన భారతదేశాన్ని సర్వసత్వాక, ప్రజాస్వామిక, లౌకిక, గణతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దడం జరిగింది. కులాలకు, మతాలకు, రాజకీయాలకు, జాతులకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వాన్ని కల్పించారు. కానీ మనకు ఇన్ని సంవత్సరాలు వస్తున్నా కూడా సరే పేదవాళ్ళకి ఎంతవరకు న్యాయం జరుగుతుందనేసి మనము అడుగుతున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భారతదేశంలో కులగణనను చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా కులగణన మాదిరిగానే భారతదేశంలో ఉన్నటువంటి 2 లక్షల రూపాయలు సంవత్సరం ఆదాయము తక్కువగా ఉన్నటువంటి కులాలకు సంబంధం లేకుండా ఏ కులం వారికైనా కూడా సరే ఈ ప్రభుత్వాలు 5 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టే కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. పాచి పని చేసుకునే కుమారుడైన కుమార్తె దగ్గర నుంచి ఎంత పెద్ద కోటీశ్వరుడు కుమారుడైన కుమార్తె అయినా ఏ రోజైతే ఒకే వ్యక్తి మీద కూర్చొని చదువుకుంటారో అప్పుడే ఈ దేశానికి స్వతంత్రం వచ్చే కష్టమేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పడం జరిగింది. మనకేం కావాలి? ఉండడానికి ఇల్లు కావాలి. మెయిన్ ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఉచిత విద్యని, ఉచిత వైద్యాన్ని ప్రవేశపెట్టాలి. 1వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు, అంటే కులాలకు సంబంధం లేకుండా ఏ కులమైనా కూడా సరే చదువుకునే అవకాశాలను కల్పించాలి. విద్యా సౌకర్యాలని మెరుగుపరచాలి. నిరుద్యోగులకు ప్రతి మండలంలో నిరుద్యోగ అధికంగా అవడం జరుగుతుంది. ఈ నిరుద్యోగ వ్యవస్థని పూర్తిగా రూపుమాపాలంటే ప్రతి మండలాల్లో ఒక్కొక్క కంపెనీని నిర్మాణం చేస్తే కొంతవరకు నిరుద్యోగ సమస్యను నిర్మూలన చేయవచ్చు. అదే మరిగా వ్యవసాయ రంగానికి, చేనేత పరిశ్రమలకు, మత్స్య పరిశ్రమలకు అవకాశాన్ని కల్పించాలి. పేద ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఇప్పుడు వరకు మన భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత 106 సార్లు సవరణ చేయడం జరిగింది. రిజర్వేషన్ల కొరకు, హక్కుల కోసం, మహిళలకు 33% రిజర్వేషన్ కొరకు, పంచాయతీరాజ్, మున్సిపల్ యొక్క బాధ్యతల కోసం సవరణ చేయింది. పేద ప్రజలకు న్యాయం, ఉచిత విద్య, వైద్య అందించడానికి సవరణలు చేయాలని ఏ ప్రభుత్వాలు మారినా పేదల యొక్క తలరాతలు మారలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కొంతవరకైనా మన హక్కుల కోసమే కాకుండా బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.